శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా నారద మహర్షి ప్రాచీన బర్హికి ఈ పురంజన ఉపాఖ్యానము ఆ కథను చెప్పాడండి. ఆ తర్వాత దానిలో ఉన్న తత్వాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఉన్నాం మనం. పురుషునిలోని అంతర్యామియగు ఆత్మకు సంసార బంధము దేనివలన కలుగుచున్నది? తాను కల్పించుకొనిన భావముల వలన, కోరికల వలన కలుగుచున్నది. మనం కల్పించుకునేవే ఈ భావాలు, కోరికలు. దానివలన ఈ సంసార బంధం కలుగుతూ ఉంది. ఈ భావములు తన మనస్సునను వాని వలన తెలియబడు వ్యక్తుల పరిసరములలోనూ ఉండును. వారితో సంబంధములు కూడా తన మనస్సుననే ఉండును, కానీ వారి యందు ఉండవు. ఈ పరిసరాల వ్యక్తులతో ఉన్న సంబంధమే మన మనసులో ఉంటుందండి, అంతేగాని వాళ్ళలో ఉండదు. ఉదాహరణకు ఈమె నా భార్య అన్నప్పుడు తనకే భార్య, కానీ ఆమె భార్య కాదు కదా. ఆమె పుట్టుక చేతనే భార్య అయినచో అందరికీ భార్య కావచ్చును. కనుక భార్య తన మనస్సులోనూ, వ్యక్తి తనకు వెలుపలను ఉన్నది. తన్ను బంధించున్నది భార్యయే కానీ వ్యక్తి కాదు. ఈ భార్య అనేటువంటి ఈ సంబంధము, ఈ భావము మన మనస్సులో ఉంది, కానీ ఆమెలో లేదండి. ఆమెమో అంటే వ్యక్తి ఏమో బయట ఉన్నది, ఈ భావము, ఈ సంబంధం మన మనస్సులో ఉంది. కనుక బంధించున్నది మన మనస్సులో ఉన్న ఈ భార్య అనే భావమే తప్పితే ఆమె కాదు, వ్యక్తి కాదు. ఇట్లు భార్య, బిడ్డలు, డబ్బు అనువాని యందు చిక్కుకొనుటకు పరిహారం ఎట్లు? వ్యక్తుల రూపమున సంచరించుచున్న అంతర్యామిని జ్ఞప్తి అందించుకొనుట ఒక్కటే పరిష్కార మార్గము. అవునయ్యా, బాగుంది. మరి భార్య, బిడ్డలు, డబ్బు వాటి యందు చిక్కుకోకూడదు. మరి చిక్కుకోకుండా ఉండటానికి మార్గం ఏంటి? మార్గం ఏంటంటే, అదిగో వ్యక్తుల రూపమున సంచరించుచున్న భగవంతుడు అంతర్యామి, ఆయన్ని జ్ఞప్తి అందించుకో. వ్యక్తులను కాదు జ్ఞప్తి అందించుకోవాల్సింది, వాళ్ళ రూపంలో ఉన్న భగవంతుడు అంతర్యామి, ఆయన్ని జ్ఞప్తి అందించుకో. అదొక్కటే పరిష్కార మార్గము. అప్పుడే వారిపై ఉన్న భావములు కరగిపోవును. ఇదియే వాసుదేవుని పాదపద్మములను కొలుచు మార్గము. సంసార బంధము తొలగుటకు రెండవ మార్గము లేదు. ఈ మార్గమునే భక్తి అందురు. సంసార బంధం తొలగిపోవాలంటే మార్గం ఏంటి? వ్యక్తుల యందు ఉన్న అంతర్యామిని జ్ఞప్తి అందించుకొనుట, ఇదొక్కటేనయ్యా మార్గము. ఈ మార్గమునే భక్తి అంటారు. ఇట్లు పుట్టిన అభ్యాసపూర్వకమగు భక్తి వలన తానేర్పరచుకొనిన భావములపై పట్టు సడలును. ఇట్లు సడలుటయే నిజమైన వైరాగ్యము. వ్యక్తులను విడిచిపోవుట వైరాగ్యము కాదు. దానితో నిజమైన జ్ఞానము కలుగును. తన మనస్సు, భావములు, పరిసర వ్యక్తులు, భ్రాంతులు అన్నీయును దేవుని అంతర్యామిత్వమని తెలియను. అంతా దేవుడి అంతర్యామిత్వం అండి. మన మనస్సు కానీ, భావాలు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ, భ్రాంతులు కానీ. నిజమైన భక్తి అభ్యాసమగుటకు సులువైన మార్గము దేవుని కథలను రమ్యముగా చెప్పుకొనుట ఒక్కటియే. నిజమైన భక్తి అభ్యాసం అవ్వాలంటే ఏంటండి మార్గం అంటే, మాస్టర్ చెప్తున్నారు, దేవుని కథలను రమ్యముగా చెప్పుకొనుట ఒక్కటియే. శాస్త్రములు, వేదాంతకము మున్నగునవి అక్కరకు రావు. ఈ సత్యమైన మార్గమున వాసుదేవుని చరణముల ఆశ్రయము లభించును. వాసుదేవుని చరణముల ఆశ్రయం లభిస్తుందటండి ఈ మార్గంలో. చరణములంటే ఏంటండి? మాస్టర్ చెప్తున్నారు, చరణములనగా చెరించినట్టి విధానములు లేక దేవుని అడుగుజాడలు. భక్తిని అభ్యసించుటకు దేవుడనగా ఎట్టివాడు? సృష్టికి నీవానికి గల సంబంధం ఎట్టిది? సృష్టితత్వములు ఎన్ని విధములు? స్థూల సూక్ష్మ కారణదేహములనగా ఎట్టివి? మొదలగు చొప్పదంటూ ప్రశ్నల వలన లాభము లేదు. భక్తిని అభ్యసించాలంటే ఇగో ఈ ప్రశ్నలు, ఈ తత్వము, ఈ చింతన, ఇది కాదయ్యా. మరి ఏమిటండి? భగవంతుని అవతార కథలను రమ్యముగా వర్ణించుకొనుట, ఆసక్తితో వినుట ఒక్కటే మార్గము. భగవంతుని అవతార కథలను రమ్యంగా వినాలి, వర్ణించుకోవాలి, ఆసక్తితో వినాలి, చెప్పుకోవాలి, వినాలి. ఇట్లు కీర్తించుకొని వినుచుండుట వలన రసవంతమైన విశ్వాసము కలుగును. తత్వచింతనచే ఇది కలుగకపోగా
తానెరిగినది ఇతరులకు తెలియదని గర్వము పెరగవచ్చును. కథాశ్రవణ కీర్తనములచే సంసార బంధము తొలగును. మంచివారు, నిర్మల హృదయముతో జీవించువారు, భగవద్గుణములను కీర్తింపగలవారు, ఒకరు కీర్తించినచో విని ఆనందింపగలుగువారు, పుణ్యజీవితము గడుపువారు భాగవతులు అనబడుతులు. వారున్న తావులకు చేరుకొనవలెను. వారి వలన నారాయణుని గుణవర్ణనములను విన్నప్పుడు మనస్సున అమృత ప్రవాహము వంటి అనుభవము అప్రయత్నముగా పుట్టును. ఆ సమయంలో ఆకలి దప్పులు కూడా వర్తింపవు. ఇక భయము, శోకము, మోహము అనువానికి తావే లేదు అని అంటూ ఉన్నారండి. భగవంతునికి ఏ గుణములున్నవో మనకెట్లు తెలియను? ఈ వర్ణించి చెప్పు పెద్దలకెట్లు తెలియను? ఈ వర్ణించు వారి ప్రవర్తనలో ఎట్టి సద్గుణములున్నాయో గమనింపవలెను. ఈ వర్ణించేటువంటి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళకి ఎలాంటి సద్గుణాలు ఉన్నాయి గమనించాలండి. అవియే భగవంతుని గుణములని గ్రహింపవలెను. వారి గుణములను నోరారా కీర్తించుకొనుటలో గర్వాదులు తొలగిపోవును. ఈ వర్ణించి చెప్పేటువంటి వాళ్ళ గుణాలు అదిగో అవి భగవద్గుణాలయ్యా అని మనం గ్రహించాలి. వారి గుణాలని నోరారా కీర్తించుకోవటంలో మనలో ఉన్న గర్వాదులు తొలగిపోవును. సన్మార్గమున జీవయాత్ర చేయుచు భూతదయ, పరోపకారము, శాంతి, దాంతి మున్నగు గుణములు కలవారి జీవిత సన్నివేశములను గమనించుకొనవలెను. వానినే భగవంతుని లీలలుగా ఎరిగి చెప్పుకొనవలెను. ఈ ప్రయత్నమున అభిమానము, అహంకారము, మమకారములు వేరుగా సాధన లేక తొలగును. మొదట ఈ బుద్ధి స్థిరముగా నిలువదు. వ్యక్తులపై మనకున్న అభిప్రాయములు మారుచుండును కనుక ఈ పెద్దలపై గల అభిప్రాయములు కూడా మారుచుండును. ఈ మార్పులే విఘ్నములు. విఘ్నములంటే అవ్వండి. విఘ్నములు మనస్సున ఉండును కానీ పరిసరములలో ఉండవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. విఘ్నాలు మన మనస్సులోనే ఉంటాయి, పరిసరాల్లో ఉండవు. అట్టి విఘ్నములలో అశ్రద్ధ ముఖ్యమైనది. అది మాటి మాటికి అడ్డు వచ్చుచుండును. పెద్దల లోపములతో సంబంధము లేక గుణములనే మెచ్చుకొనుటతో ఈ విఘ్నము తొలగును. అదండి అశ్రద్ధ అనేటువంటిది ఎట్లా తొలగుతుంది మాస్టర్ ఇచ్చారు. అశ్రద్ధ ఎట్లా తొలగుతుందయ్యా అంటే కనుక పెద్దల లోపములతో సంబంధములు లేక వాళ్ళ గుణాలని మెచ్చుకోవటం. తద్వారా ఇదిగో ఈ అశ్రద్ధ అనేటువంటి విఘ్నమును మనం తొలగించుకోవచ్చు. వారిలో లోపములున్నచో మనకు ప్రమాదము కలుగుదని తెలియవలెను. వానిని గుర్తించినచో ఈ గుర్తింపు మన మనస్సున కలుగును కనుక దాని వలన మాత్రమే నష్టము కలుగును. వాళ్ళలో లోపాలున్నాయి, నీకెందుకది, నీకేం సంబంధం, నీకేం ప్రమాదం కలగదుగా. అయితే ఆ లోపాలని గుర్తిస్తూ ఉన్నామనుకో మన మనస్సున ఈ గుర్తింపు మన మనస్సున కలుగుతుంది కాబట్టి తద్గుర్తింపు ద్వారా మనకి నష్టం కలుగుతుంది. గుణములను మెచ్చుకొనుచు నిరంతరము పెద్దలకు సన్నిహితముగా మెలుగుట వలన వారి ప్రభావము సాధకునిపై ప్రసరించును. ఇట్లి పనిచేయుటనే సాన్నిధ్యము అందురు. అయస్కాంతము వంకరగా ఉన్నచో ఇనుప ముక్కకు వచ్చిన నష్టము లేదు. దాని సామీప్యము వలన అయస్కాంతత్వమొక్కటే పనిచేయును. అయస్కాంతం వంకరగా ఉన్నా కానీ ఇనుప ముక్క వచ్చిన నష్టమే ఉంది, లేదు. అదండి ఈ సత్సాంగత్యమే లేనిచో స్వయం కృషి చేత నిష్ట కుదురుట ఎంత వారికి సాధ్యము కాదు. జీవులకు ఆకలి దప్పులు మున్నగునవి సహజములు. అవి నిత్యము ఎదుర్కొని పని కల్పించుచుండును. వారి బాధలు సోకినచో సాధకుని మనస్సు దైవ ప్రజ్ఞయందు ఏకధారగా పని చేయదు. ఆకలి దప్పుల ప్రాబల్యము సమస్యములుగా పరిణమించి అవి ఏ ముఖ్యమైన పనులుగా ఏర్పడినచో కాలము వేగముగా కబళించును. దీనినే తీరుబడి లేకుండుట అందుము. దైవచింతనాదులకు తీరిక లేనట్లు భ్రమ కలుగును. ఇంతలో ఆయువైపోవును. మనం చూస్తుంటేనే ఆయువైపోతుందండి. భౌతిక దేహమున తాను తిన్నగా ఉండగా జరగవలసినదే సాధన కానీ దేహము వీడిన వెనుక ఏ సాధనయు జరగదు. మన శరీరం ఉండంగానే సాధన చేసుకోవాలి. శరీరం వదిలేశాక ఏ సాధన ఉండదయ్యా అంటున్నారు.
శరీరమే ధర్మసాధనకు మొదటి కారణమని పెద్దలు చెప్పుదురు. ఈ వాక్యమును అనుసరించి దేహము ముఖ్యముగా మోక్షధర్మమునకు సంబంధించినది. శరీరం ఉండంగానే సాధన చేసుకోవాలంటే ఈ శరీరం దేనికి సంబంధించిందండి? మోక్ష ధర్మానికి సంబంధించింది. దానిని తీరుబడి లేకుండా గడిచిపోవు కాలమే మృత్యువు. మోక్ష ధర్మానికి సంబంధించిన ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నాం? డబ్బుల వెంటో ఇంకో దాని వెంటో పరిగెడుతూ తీరుబడి లేకుండా కాలాన్ని గడుపుతున్నాం. ఇదే మృత్యువు అంటున్నారండి. దేహము విడుచుట మృత్యువని పెద్దలెవ్వరునూ అంగీకరింపరు. తీరుబడి లేకుండుట ఏ మృత్యువు. ఈ ఆపద నుండి తప్పించి ఆత్మసాధనకు తీరుబాటు కలిగించుకొనవలెనన్నచో ఆకలి దెప్పుల యందుకన్నా దైవమునందే రుచి ఎక్కువ ఏర్పడవలెను. అంటే ఆకలి దప్పులు అనాదరింపబడవలెనని అర్థం కాదు అంటున్నారు మాస్టారు. ఆకలి దప్పుల కన్నా దైవమునందే రుచి ఏర్పడవలెను అని అంటున్నారంటే ఆకలి దప్పుల్ని నిర్లక్ష్యం చేయాలని అనే కాదయ్యా అర్థం అంటున్నారు. వానికై చేయు లోక వ్యవహారములలో ఎక్కువ భాగము అనావశ్యకమని తెలియవలెను. ఆకలి దప్పులు అనాదరింపబడేవాళ్ళని కాదు, వాటి కోసం మనం ప్రయత్నిస్తామే, లోక వ్యవహారాలు చేస్తూ ఉంటాం, తపన పడుతూ ఉంటాం, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవాలి, ఇంకా మనవాళ్ళకి మనవరాళ్ళకి సంపాదించి పెట్టాలి, ఇట్లా మనం తాపత్రయపడుతుంటామే. ఇది ఎక్కువ భాగము అనావశ్యకమని తెలియవలెను అంటున్నారండి మాస్టారు. అభిరుచి దైవోన్ముఖముగా బలపడుటకు సజ్జన సాంగత్యము తప్ప మరి ఒక మార్గము లేదు. అది లేకుండా బ్రహ్మజిజ్ఞాస చేయుట, యోగాభ్యాసమును గూర్చి చర్చించుట మున్నగునవి చీట్లపై కవలే కాలక్షేపమునకు పనికివచ్చును. సజ్జన సాంగత్యం చేయకుండా ఊరికి నువ్వు బ్రహ్మ జిజ్ఞాస చేయటం, యోగాభ్యాసం చేయటము, చర్చించటము అంటే ఆ చేట్ల పేక ఆడుతుంటే ఎంతో ఇది కూడా అంతే. సజ్జన సాంగత్యము, పరోపకారము అవి చెయ్యాలి. పెద్దల సాంగత్యము వలన సర్వేశ్వర గుణ కథా కథనము అమృతవాహినిగా సాగును. అనగా మృత్యుభూతి ప్రవేశింపకుండా అఖండముగా సాగును. అంతర్యామి నుండి ఏమరుపాటే మృత్యువు. ఇది కొంచెము సందున్నను భయము దూరును అని తైత్తరీయోపనిషత్తు చెప్పుచున్నది. మృత్యువంటే తైత్తిరీయోపనిషత్తు చెప్పిందండి. ఏమని? అంతర్యామి నుండి ఏమరుపాటే మృత్యువు. భగవంతుడి నుండి ఏమరుపాటు అదటండి మృత్యువు అంటే. నిరంతరము భగవంతుడిలో ఉండాలి మనం. సరే, చతుర్ముఖ బ్రహ్మ, శివుడు, మనువులు, దక్షాది ప్రజాపతులు, నిష్ఠాపరులైన సనకసనందనాది మునులు మరియు పులస్త్యుడు, భృగువు, పులహుడు, క్రతువు, అత్రి, మరీచి, వశిష్ఠుడు, అంగిరసుడు మొదలగు మహర్షులను బహుపుణ్యములార్జించిన వారగు బ్రహ్మవాదులు అందరూ వాక్కును జయించి ఈశ్వరత్వమును సాధించుకున్నవారు. నిరంతర తపస్సు, యోగ సాధన చేసి సమాధి పొందినవారు. పరిపూర్ణ మనస్సుతో నిరంతర దైవధ్యానము చేయుచున్నవారు. వారైనను భగవంతుని సర్వసాక్షిగా గుర్తుంచుకొనినప్పుడే ముక్తులగుచున్నారు. లిస్ట్ చెప్పారండి మనకి. వాళ్ళందరూ గొప్పవాళ్ళు నిజమే, అయినా సరే వాళ్ళైనా కూడా భగవంతుని సర్వసాక్షిగా గుర్తుంచుకున్నప్పుడే ముక్తులగుచున్నారు. అన్నీ ఆయన గమనిస్తున్నాడని తెలుసుకున్నప్పుడే ముక్తులవుతున్నారు. లేనిచో వారికి కూడా అన్వేషణము చేసియు చూడలేని స్థితి కలుగును అంటున్నారండి. దీనికి మాస్టర్ చెప్తున్నారు, ఇట్లా అనుటచే వీరందరినీ తక్కువ చేయుట కాదు. అట్లా అంటం వల్ల వీళ్ళందరినీ తక్కువ చేసాం కాదయ్యా. వీరందరూ సృష్టింపబడిన వారే కనుక పుట్టుకచే అంతర్యాములు కాజాలరు. భగవంతుడు తత్వము చేతనే అంతర్యామి. అతని యందు సృష్టి అంతయు జరుగుచున్నను అతనికి ఏమరుపాటు కలగుట సంభవము కాదు. భగవంతుడికి ఏమరుపాటు కలగటం అనేటువంటిది సంభవం కాదండి, అది కాదు. భగవంతుడికి ఏమరుపాటు అనేటువంటిది ఉండదు. తపస్సు, యోగము, వేదాధ్యయనము మున్నగునవి ప్రత్యేక లక్షణములుగా గమనింపబడినప్పుడు అంతర్యామి కన్నా వేరుగా గమనింపబడును. అప్పుడు తన సాధనా మార్గము మాత్రము దృష్టి నుండి అందలి అంతర్యామి గుర్తుండడు. ఈ స్థితి దాటునంతగా సర్వకాలములనందును సర్వసాధనలయందును సాక్షిగా అంతర్యామిని గుర్తించుచుండవలెను. సాక్షి అనగా సా ప్లస్ అక్షి.
అంతర్యామి సాక్షి అండి. అంటే ఏంటి అర్థం? సా ప్లస్ అక్షి, అక్షి అంటే కన్ను అని కదండి. సా ప్లస్ అక్షి అంటే కన్నులు కలవాడు, చూచువాడు అని అర్థము. ఈ ఋష్యాదులు ఒకరినొకరు చూచి వ్యవహరించుకొనవలెను కనుక చూడబడుచున్నది అంతర్యామియే అని మరువరాదు. ఈ గుర్తింపు చెదరినిచో ఎదుటివారు కనిపించి అంతర్యామి మాయమగును. పై చెప్పిన వారిలో బ్రహ్మకు కూడా ఇట్టి స్థితి కలుగవచ్చును. చతుర్ముఖుడు అహంకరించి కృష్ణుని పరిశీలింపవచ్చుట, రుద్రుడు మోహిని రూపమును చూచి మోహితుడగుట, దక్షుడు గర్వించి పరమేశ్వరునిపై పగబూని శిరచ్ఛేదము పొందుట, సనకాదులు వైకుంఠముల జయ విజయులను శపించి వారి రాక్షస జన్మలలోని దుండగములచే పరాభవింపుబడుట ఈ దృష్టి చెదరుటకు నిదర్శనములు. ఈ కథలన్నీ సోపాన క్రమమున భాగవత గ్రంథమున కూర్చబడినవి. కనుక ఈ గుర్తింపు చెదరకూడదండి. ఏ గుర్తింపు? అదిగో అన్నీ సాక్షి ఆయన, చూడబడుతున్నది అంతర్యామియే అని మరువరాదు. ఒకరినొకరు చూచి వ్యవహరించుకున్న వలన కానీ చూడబడుచున్నది అంతర్యామి అని చెప్తూ ఉన్నారండి. కనుక ఈ కథలన్నీ కూడా సోపాన క్రమమున భాగవత గ్రంథమున కూర్చబడినవి అని అంటూ ఉన్నారు మాస్టారు. అంటే స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది చెప్పాలి అట్లా ఒక చక్కగా ఆర్డర్లో కూర్చోబడ్డాయి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.